అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతాలు చేయ దేవా నీకు వందనాలు. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని తండ్రి, చిన్న మందగా నీ సన్నిధిలో మేము చేరుకొని మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప ధాన్యతను బట్టి మీకే వందనాలయా. అయోగ్యులము, ఎన్నిక లేని బిడలమై మేముంటుండగా మీ యొక్క ఉచితమైనటువంటి కృపమాయడల చూపి తండ్రి, నాయనా నీ బిడలుగా మా ప్రభా నీ యొక్క సన్నిధికి నడిపించినందుకు వేలాది స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు తండ్రి నాయనా ఈ యొక్క సబ్బాతబడి కార్యక్రమంలో మీ యొక్క కృపనుంచినందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క దైవారాధనలో మా ప్రభా నాయన మీ యొక్క వాక్య ధ్యానమును మేము చేస్తుండగా తండ్రి నాయన మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకొనమని, మా జీవితములను సరిచేసుకుని తండ్రి నీకు యోగ్యమైన బిడ్డలుగా మేము జీవించుట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, నాయన చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ఇంకనూ రావాల్సినటువంటి బిడ్డలు త్వరగా నీ సన్నిధికి వచ్చుట కొరకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియదేవునికి విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క చక్కని ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ముందుగా ఈ వారంలో మనకి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారు, అలాగనే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సంఘం తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న యవన బిడ్డలు, ముఖ్యంగా మిన్ను, అలాగనే గణేష్, ఇందాక మనతో సబ్బాతబడి ఆరాధన వరకు ఉన్నటువంటి యవనస్తుడు గణేష్, ఆ యొక్క యవనస్తుడిది కూడా ఈరోజు బర్త్డే అని తెలియపరుస్తున్నారు. వీరిరువురికి కూడా సంఘం తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో పాశ్రం గారు మిన్నుకి ఆ యొక్క ఫ్లవర్ బొకే ఇచ్చి మన యొక్క సంఘం యొక్క ప్రేమను తెలియపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ అమ్మా మిన్ను. అటు అటు అండి, అక్కడక్కడ. ఓకే, అదే రీతిగా ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, దయచేసి అవి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా ఈరోజు ఆఫ్టర్ డివైన్ అవర్ స్మాల్ బోర్డ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా షార్ట్ టైమే, 5 minutes కంటే ఎక్కువ ఉండదు. దయచేసి బోర్డు మెంబర్స్ అందరూ కూడా సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాబోయేటువంటిది ఈ యొక్క VBS కొరకు ఒక మాట మాట్లాడుకుని మనం బోర్డు తీర్మానంతో ముందుకు వెళ్ళటం చాలా అవసరం కనుక దయచేసి దాని నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఈ మొన్న వారం సండే రోజు బైబిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నిజంగా చాలా చక్కని తలంపుతో అందరూ వచ్చారు. వచ్చిన వారందరూ కూడా బాగా రాశారు, చక్కని బహుమతులు కూడా వారు పొందుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తప్పుకోకుండా దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తారని, ఇంకా కొద్దిమంది రాయని వారు మళ్ళీ రాస్తామని మొన్న చెప్పారు. తులసి గారి యొక్క గృహంలో ఆరాధన పెట్టినప్పుడు అన్నారనమాట. వారందరికీ కూడా సేమ్ పేపర్ ఇవ్వటం జరుగుతుంది. వారందరూ రాయవలసిందిగా ముందుగానే ఆ పేపరు తెలుసు కాబట్టి సిద్ధపడి రాస్తారని నేను నమ్ముతున్నాను. దయచేసి ఆ ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా దేవుని సన్నిధిలో అలాంటివి ఉండవండి, ఫ్యామిలీ కావటాలన్నీ కూడాను. కాబట్టి వారు ఎదగటం కోసం, ప్రతి విశ్వాసి కూడా ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం ముందుగానే సమాధానాలు కూడా చెప్పేస్తున్నాము.
రాయటమే వారి వంతు అంతే. కాబట్టి తప్పుకోకుండా నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా రాను రాను పాస్టర్ గారు చెప్పొద్దు, ఆన్సర్స్ మేమే రాస్తామని ఆ స్థితికి దేవుడు వారిని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఓకే, అదే రీతిగా మన వచ్చే గురువారం మన 24వ తారీఖున మన యొక్క చర్చ్ మెంబర్స్ అయినటువంటి సౌభాగ్యలక్ష్మి గారి యొక్క గృహంలో ఆరాధన కూడిక ఉంటుంది. కాబట్టి సాయంత్రం 7:30 విశ్వాసులందరూ కూడా సమయానికి వారి యొక్క గృహానికి చేరి దేవుణ్ణి మహింపరచవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి సమయాన్ని పాటించండి. ప్రతి విశ్రాంతి దిన ఆరాధన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అదే రీతిగా ప్రతి వెస్పస్ ఆరాధన సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఆ సమయాన్ని అలాగే గృహ కూడికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఎప్పుడన్నా టైమింగ్స్ చేంజ్ చేయటం జరుగుతుందేమో తప్ప, లేకపోతే 7:30కి ప్రారంభమై ఈవినింగ్ 9:30 వరకు ఉంటుంది. ఆ సమయాన్ని పాటించి దేవుని మహింపరచవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. మరి ముఖ్యంగా VBS గురించి నేను గ్రూప్లో పెడతాను ఎప్పటి నుంచి అనేది ఆఫ్టర్ బోర్డ్ మీటింగ్. కనుక దయచేసి దాని నిమిత్తమై యవనస్తులు అలాగనే యూత్ లీడర్గా ఉన్నటువంటి వారు, చిల్డ్రన్స్ లీడర్గా ఉన్నవారు సిద్ధపడవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ సబ్బాత్ అండి అందరికీ. వేదవాక్యం చదువుకుందాము. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 51వ చదువుతున్నానండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవుడి వాక్యం తన వినికిడిలో దీవించును గాక. మరి మన క్రైస్తవ పాటల పుస్తకంలో నుంచి 216వ పాట పాడుకుందామండి. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే సాంగ్ నెంబరు 216 మొదటి వచనం ఆఖరి వచనాన్ని పాడి దేవుని మహింపడదామండి. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, గలిబిలినా కలవరములను తొలగ చేసిన కలుషహరుడా, గలిబిలినా కలవరములను తొలగ చేసిన కలుషహరుడా, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, సుదుడాని పిలుపు వింటిని ఆదరికిని పయనమైతిని, శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికిని పయనమైతిని, ప్రొద్దుపోయెను భయములాయెను, ప్రొద్దుపోయెను భయములాయెను, ఉద్ధరించ స్వామి రావా, ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా,
చిన్న జీవిత నావమాది నిన్నే గురిగా పయనమైతిని ఎన్నో శోధన ఎన్నో భయములు ఎన్నో శోధన ఎన్నో భయములు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. చూద్దాం, ట్రై చేద్దాం. పరిశుద్ధం దూతలతోనూ భక్తులతోనూ భక్తి జనాంగంతోనూ అలాంటి దీన పాపులతోనూ పొడబడిచిన మా గన్మని యెహోవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. గతించిన సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది నశించిపోయి ఉన్నారు. మేమైతే మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి తండ్రి మీ మందిరంలో చేరి నేను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అందరికీ కలుగు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన మరి ఇంతవరకు నేను కార్యక్రమం సజీవంగా నడిపించినారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పుడు మేము దైవారాధనలోకి వచ్చిన్నాం ప్రభా. మరి చెప్పనైన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మేమందరము ప్రభా మరి మా జీవితాలను సరి చేసుకుంటేందుకు నీ కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నాయన మరి ఎంతోమంది వివాహాలకు నాయన ఎదురు చూస్తున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలాల కోసము ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీరే మీ కృప చూపించండి. అలాగే ప్రభా మరి బిడ్డలందరినీ ఆయన ఎగ్జామ్స్ రాసి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, వారికి మంచి వర్తమానం ఇంట్లాగా మీ కృప దయచేయండి. నీ బిడ్డలు నా తండ్రి మరి మందిరంలో సాక్షులుగా నిలబెట్టుకోమని ఏడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నాయన ఇంకా చిన్న బిడ్డలు కూడా మరి ఎగ్జామ్స్ అయ్యి ఉన్నాయి ప్రభా, వారందరినీ కూడా మరి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరూ పాస్ అయ్యి మరి ప్రభా మరి వేరే క్లాసుల్లోకి వెళ్ళి మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ కలుగు చేయమని ఏడుకుంటున్నాం. అలాగే సుశీలమ్మ గారి చర్చిలో స్కూల్లో కూడా ప్రభావ మరి నాయన మరి 10th క్లాస్ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభావ, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన మరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారని, ఈ కార్యక్రమాన్ని ఆదరించినంతవరకు మీరు అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపిస్తారని, త్వరలో రానైన మా ప్రభుని మీ ప్రియ కుమారులను యేసేపేట వినంగా అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy to see you, Sidhu, with your wife. చాలా సంతోషం. మనము ఈ సమయంలో కానుకల కొరకు తెలుసుకుందాము. ఏ కానుక ఎక్కువ ప్రభావము కలిగిస్తాయి అన్న శీర్షిక మీద ఇక్కడ రాయబడింది. మార్కోస్ 19వ సంవత్సరాల వయసులో బాప్తిసము తీసుకున్నాడు మరియు దేవుణ్ణి వెతికి పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలని నిర్ణయించుకున్నాడు. మార్కోస్ అనే ఒక యువకుడు, 19 సంవత్సరాల వయసున్న యువకుడు మరి దేవుణ్ణి వెంబడించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడంట. కానుక మరియు అర్పణలు బైబిల్ సూత్రాల ప్రకారము పంపిణీ చేయబడితే అవి విస్తృత ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు సమాన వృద్ధి కలగచేస్తాయని ఒక బోధకుడు ఒకరోజు ప్రసంగించుట మార్కోస్ విన్నాడు. ఈ విషయమై పాస్టర్ గారిని అడిగాడు. అప్పుడు పాస్టర్ గారు 3 బైబిల్ సూత్రాలు వివరించాడు. 19 సంవత్సరాల వయసున్న ఈ మార్కోస్ సంఘములో బోధింపబడిన అంశాలు విన్నప్పుడు మరి ఆ యొక్క కానుకల నిమిత్తము
ఆ, ప్రకటింపబడినప్పుడు తనకున్న డౌట్స్ని పాస్టర్ గారిని అడిగాడంట. పాస్టర్ గారు 3 అంశాలు చెప్పాడంట బైబిల్లో నుంచి చూపించి. క్రమబద్ధత, మొదటి అంశము క్రమబద్ధత. దీని అర్థము ఆదాయం ఉంటే దశమ భాగం, ఆదాయం ఉంటే దశమ భాగము మరియు కానుకలు తప్పకుండా చెల్లించాలి. మన ట్రెషర్ గారు వచ్చారు సరిగ్గా ఇవి చదివే టైంలో. క్రమబద్ధం అంటే ఏంటంటే ఆదాయం ఉంటే, అంటే మనకు శాలరీ ఉంటే దానికి మనకు వచ్చే ఆదాయంలో దశమ భాగము ఇంకా కానుకల్ని కూడా సమర్పించాలి. అది మొదటి సూత్రం. రెండవది నిష్పత్తి లేక అనుపాతత, అంటే రాబడిలో 10% దశమ భాగం కానుకల నిష్పత్తి ఇచ్చేవారి ఇష్ట ప్రకారము ఎంపిక చేయబడిన శాతం. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే మొదటి సూత్రంలోనూ ఈ రెండవ సూత్రంలోనూ సమానంగా వచ్చేది ఏంటంటే దశమ భాగము. అది కాకుండా కానుకలు ఇంకా నీ ఇష్టపూర్వకంగా ఏదైనా దేవుని సంఘంలో ఇవ్వాలి అనుకుంటే అది. మూడోది ఏంటంటే ప్రపంచ కోణం. రక్షణ ప్రణాళికను మనం జీవించే ప్రాంతాలకే కాకుండా ప్రపంచమంతటికి మనం ఇచ్చే కానుకలు తీసుకువెళ్ళాలి. అందుకోసం కంబైన్డ్ ఆఫరింగ్ ప్లాన్ను రూపొందించారు. ఈ ప్లాన్ ప్రకారము మన కానుకల మొత్తము నుండి 50% నుండి 60% స్థానిక చర్చ్ మిషన్ సేవ కోసము చర్చ్ బడ్జెట్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. 20% నుండి 30% ప్రాంతీయ మిషన్ సేవ కోసం, అంటే కాన్ఫరెన్స్ యూనియన్ డివిజన్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మరియు 20% అంతర్జాతీయ మిషన్ ఫండ్ ద్వారా జనరల్ కాన్ఫరెన్స్ వారి ఆధ్వర్యంలో వినియోగించబడతాయి. దశాంశాలు మరియు క్రమంగా ఇచ్చే కానుకలు నమ్మకంగా చెల్లిస్తానని నిర్ణయించుకొని పాస్టర్ గారికి వందనాలు చెప్పాడు మార్కోస్. సో ఇవన్నీ కూడా మార్కోస్ యొక్క డౌట్. ఆయన 19 సంవత్సరాల వయసున్న మార్కోస్కి ఆయనకు వచ్చిన సందేహాల్ని ఆయన అడుగుతున్నాడు. మనకు కూడా చాలామందికి సందేహాలు ఉంటాయి. సో మార్కోస్ ఒక డౌట్ మరి ఎలాగైతే ఆ యొక్క పాస్టర్ గారు క్లియర్ చేశారో ఈ యొక్క అంశం మనం వినటం ద్వారా మన యొక్క డౌట్స్ కూడా క్లియర్ అయినవని నమ్ముతున్నాను. ఈ నిర్ణయం తను నిర్ణయించుకున్న ఒక విషయం ఏంటి అంటే, నేను దశమ భాగాలు అంటే ఫస్ట్ మొదటి సూత్రం దశమ భాగములు మరియు కానుకలు అర్పిస్తానని మనసులో అనుకొని పాస్టర్ గారికి వందనాలు చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఈ నిర్ణయం మార్కోస్ అంటే ఏ నిర్ణయం? మార్కోస్ యొక్క నిర్ణయం. దేవుడు మరియు ఆయన సేవ మన జీవితంలో మొదట వస్తుంది, మన కోరిక ఆఖరిలో వస్తాయని ధృవీకరిస్తుంది. ఏదేమైనా మన యొక్క మనకు ఏదైతే ఉన్నదో అవన్నీ దేవుడిచ్చిందే, మనం ఏది కూడా వచ్చినప్పుడు తీసుకురాలేదు. సో దేవుడు ఇచ్చిన దాంట్లో మనం దేవునికి ఇస్తే అది ఆశీర్వాదం. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఆశీర్వాదం. సంఘంలో అంటే దేవుని ఇంటిలో మరి దేనికి కూడా కొదువ ఉండకూడదు. అది ఆ కొదువ అన్నది లేకుండా చూసుకోవాల్సింది సంఘ సభ్యులమైన మనమే. సో ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ ఆఫరింగ్స్ కానుకలు ఇవ్వమని ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ సమయంలో డీకన్స్ వచ్చి కానుకలు పడుతూ ఉంటుండగా మన యొక్క యూత్ ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. థ్యాంక్ యూ. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవరు. పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదన్. నిన్ను పోలిన వారెవరు
కొనిపోవా రానయ్యన్నా వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యన్నా యేషువా యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా నీ పేరుతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలవబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సత్తుగా నన్ను మార్చి కృప వెంబడి కృపతో ఎనలేని నీ ప్రేమతో నీ సేవ కొరకు తోడయ్యన్నా కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవ కొరకు తోడయ్యన్నా యేషువా యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా హల్లెలూయా ఆఫరింగ్ వేయాలనుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తితే మీ దగ్గరికి బ్యాగ్ తేబడుతుంది. లేని ఎడల కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. గత సబాతు నుంచి నా తండ్రి ప్రభువా, ఈ సబాతు వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయనా, నీ యొక్క ఇంటిలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి, నీ యొక్క సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచుకున్నారు ప్రభు, అందరిని బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. గతంలో అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభా స్వస్థపరిచి సంఘానికి తీసుకొచ్చారు ప్రభా. మరి ముఖ్యంగా పెద్ద కుమారి గారిని ప్రభా, మరి తన బలహీనతల్లో మీరు తోడేయండి, బలపరిచి ప్రభా సంఘానికి తీసుకొచ్చి నడిపించారు, నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా మా సంఘంలో బిడ్డలు అనేక మంది అనారోగ్యంగా బలహీనతతో ఉంటుండగా ప్రభా, మీరే వారిని ముట్టండి, నీ యొక్క గాయపడిన హస్తాలతో వారిని ముట్టి నీ యొక్క స్వస్థతను దయచేసి సంఘానికి నడిపించమని వేడుకొంచున్నాం నాయనా. నా దేవా, ఇచ్చిన ఈ కానుకలను మీరే దీవించండి, ఆశ్రయించండి. నీ యొక్క పని కొరకు వాడబట్టలో నీ తగు జ్ఞానాన్ని ఈ యొక్క సంఘ పెద్దలకు మరి దయచేయమని వేడుకొంచున్నాం నాయనా. మేమందరము నా తండ్రి మా యొక్క సంఘము అభివృద్ధి కొరకు విస్తృతంగా నీ యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడటకు విస్తృతంగా మరి మా యొక్క గుప్పట్లు విప్పి మేము కానుకలు వేయుటకు మరి యొక్క వేసిన కానుకలను దీవించబడినట్లుగా మీరే ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రభు. అన్ని విషయాల్లో మీరు ఇచ్చిన వారిని దీవించండి, ఇవ్వకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి గొప్ప అవకాశాలు మళ్ళీ వారికి దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామమందు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. చాలా సంతోషం అండి. మరొకసారి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా కలుసుకొని దేవుని మహింపరిచేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు. మనతో పాటుగా మిస్టర్ అండ్ మిసెస్ సిద్ధార్థ గారపాటి వారు కూడా ఉండటం చాలా సంతోషం. దేవుడు వారిని ఆశీర్వదించి వారిని ఒక కుటుంబంగా దేవుడు నిర్మించి మొదటిసారి మనతో పాటుగా
దేవుణ్ణి మహింపరచడానికి ఈ యొక్క బంజారా హిల్స్ సంఘములో జాయిన్ అవటం మిస్సెస్ సిద్ధార్థ్, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సిద్ధార్థ్ ఎలాగో మనకి మొదటి నుంచి పరిచయస్తులు, ఇక్కడే జాయిన్ అయ్యి దేవుని మహింపరిచేటువంటి వారు కాబట్టి వారి యొక్క సతీమణి గారిని ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఇంకా నూతనంగా ఎవరైనా దేవుని సన్నిధికి కూడి వచ్చినట్లయితే వారందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పోయిన వారం హోలీ కమ్యూనియన్ సర్వీస్లో జాయిన్ అయ్యి దేవుణ్ణి మహింపరిచిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడు ఆ రీతిగా మనలందరినీ ఆత్మీయంగా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. సంఘానికి ఈ సమయంలో ఒక ప్రశ్న వేయాలని, దాని ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి ఆ మాట ఏదైతే ఉందో పరిశుద్ధ మర్మము, అది దేవుడు మనకి అవగాహన చేసుకునే కలిగేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని నా యొక్క విజ్ఞాపన ఉంది. కంటికి కనిపించే వాటిని నమ్ముతామా, లేకపోతే కనిపించినటువంటి వాటిని నమ్ముతామా? ఏది మేలు, ఏది శ్రమ, ఇబ్బంది అనుకోవచ్చు. ఈ రెండిట్లో కంటికి కనిపించేదా, కంటికి కనిపించనిదా? ఓకే, పరిశుద్ధ వాక్యం గురించి ఆలోచిద్దాం. కానీ ముందు మామూలుగా మన యొక్క అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి వాటిని బట్టి చెప్పండి, పోనీ సరిపోతుంది. కంటికి కనిపించను, కనిపించేది కనిపించేది నమ్ముతాం, బాగా కనిపించనివే నమ్ముతాం అంటున్నారు. ఓకే, సేమ్ అదే అన్నారు, అదృశ్యమైనవి అని ఇక్కడ కూడా. రైట్. ఇంకెవరైనా? ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తే అది కాదు, అందుకని నేను వాళ్ళిద్దరు చెప్పిన దానికి కొంచెం ఆలోచిస్తున్నాం. ప్రాక్టికల్గా అయితే మరి కదా, అదిగో ఒప్పుకున్నారు. మొదటే చెప్పి అదృశ్యమైనటువంటి దాన్ని మనం నమ్ముతాము, ఇష్టపడతామన్నారు. రైట్, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. చూడక నమ్మటం అది ధన్యత, అందుకే అది చెప్పారు. మరికి నేను అందుకే దేవుని వాక్యానుసారంగా చెప్తే చాలా సంతోషం, అందరికీ వందనాలు. కానీ అది కాదు కదా, ప్రాక్టికల్గా చేస్తున్నది ఏంటంటే మనకి కనిపించేదే నమ్ముతాం, కనబడింది మనకు తెలియక దాని మీద విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అది మనకు అంత ఇష్టంగా కూడా అనిపించదు. కానీ మనం అబ్రహామును తీసుకున్నా, నోవాహును తీసుకున్నా, వారి దగ్గర నుంచి మనం తీసుకునే వర్తమానం ఏంటో తెలుసా? వారు ఇదివరకు చూడని సంగతులను బట్టి వారు విశ్వాసము ఉంచారు అని ఉంటది. ఇదివరకు చూడని సంగతులు, వారికి ఇదివరకు ఎప్పుడు కూడా దాన్ని తెలియదు, ఆ సంగతులు ఇలా ఉంటుందని తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలకు అన్నం తినడం ఎలాగో రావట్లేదు, నేర్పట్లేదు. అందరూ పేరెంట్స్ ప్రేమతో వారికి తినిపిస్తున్నారు కదా, ఎలా తినాలో రావట్లేదు. అది ముఖ్యంగా వాళ్ళ మనోడికి చెప్తున్నాడు వెంటనే అక్కడ. అది నిజమే. మరి వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నాం కాబట్టి మన బిడ్డల్ని వారు తీసుకొని తినే అలవాటు కూడా వారికి చేయక మనము అది కూడా భారంగా ఉందనుకుని మన బిడ్డల్ని మనము చక్కగా మనమే కలిపి వారికి భోజనం పెడుతున్నాం. రే సహోదరి సహోదరులారా, అది వాళ్ళకి ఎలా తినాలో తెలియట్లేదు. వారు చూడనివి ఇంకా చాలా సంగతులు అనమాట. నువ్వెప్పుడైతే వారిని చూపిస్తావో, వారికి నేర్పిస్తావో, వారి చేత చేపిస్తావో, అది వారు ఏం చేస్తారో తెలుసా? తొందరగా దానికి ఆకర్షించబడతారు, తొందరగా దాన్ని పట్టుకుంటారు, నమ్ముతారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో తల్లిదండ్రులది వారికి అక్కడ తెలియట్లేదు. ఈరోజు మనము సీన్, అన్సీన్ ఈ రెండిట్ల గురించి మనం మాట్లాడదాం కొద్ది నిమిషాలు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం గురించి, మనకి కనిపించేవి, కనిపించని వాటి గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 14-15 వచనాలు, ఈ 3 వచనాల్లో చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయము 13, 14, 15 చదవండమ్మా. దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును అని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను
కయేనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఒక మార్క్ అనేటువంటిది ఒకటి ఆయనకి వేశాడు. ఆ మార్క్ చూసినప్పుడల్లా ఏం చేస్తారు? ఆయన్ని విడిచిపెట్టేస్తారు. ఆలోచించాలి, ఎందుకంటే అది కనపడుతుంది ఆయన దగ్గర. అది చూస్తేనే ఆయన్ని విడిచిపెడతారు, లేకపోతే విడిచిపెట్టరు ఆయన్ని. అది చూడగానే ఈయనేం చేయకూడదు. ఒక మార్క్ అనేటువంటిది, ఒక ఐడెంటిటీ అనేటువంటిది అక్కడ ఇచ్చాడు దేవుడు. సహోదరి సహోదరులు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 9వ అధ్యాయం 9th chapter verses 11, 12 and 15. మరియు దేవుడు అమ్మమ్మ 9వ అధ్యాయము 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడెను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకో. సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. మరొక ఐడెంటిటీ ఇచ్చారు ఇక్కడ, మరొక గుర్తు. ఏంటది? రెయిన్బో. ఒక ఇంద్రధనుసుని దేవుడు ఏర్పాటు చేసి మళ్ళీ ఈ గుర్తు గనక ఎప్పుడైతే వస్తుందో ఆ గుర్తు కనపడినప్పుడు మీ మీదకి ప్రవాహము రాదు, మిమ్మల్ని ఎవరిని కూడా నాశనం చేయటానికి. ఎందుకంటే అంతకుముందే నోవాహు జల ప్రళయాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం దీని గురించి. కాబట్టి ఇది మనకు తెలిసినప్పుడు 17వ అధ్యాయం కూడా ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఇక్కడ 17వ అధ్యాయము 17వ అధ్యాయం 11వ వచనం. మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఐడెంటిటీ చేంజ్ అయిపోయింది. 11 అండి, 17వ అధ్యాయము 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 17 verses 11. ఇక్కడికి వచ్చేసరికి ఏమనుందంటే మొదటి 2 గుర్తులు చూసేటప్పటికీ కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇది సున్నతి గురించి చెప్తున్న మాట, అది తెలియనిది, కనిపించినటువంటిది. అసలు దేని గురించి మాట మాట్లాడుతున్నారు? అందరూ కూడా మాట్లాడే విధానం ఏంటంటే మనం ఈ లోక సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి మాటల కోసమే మాట్లాడుతున్నామని మనం అనుకుంటున్నాం. ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడబోయే మర్మాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కయానికి ఇచ్చింది ఏంటంటే ఆయనకు ఒక గుర్తు ఇచ్చాడు. ఆయన్ని ఎవరు కూడా చంపకోకుండా ఆయనకి ఒక గుర్తు పెట్టి, ఇదిగో ఈయన్ని చంపకోకుండా ఉండటానికి మీకు ఈ గుర్తు ఉండాలని పెట్టాడు. ఓకే. రెండవది, జల ప్రవాహము రాకుండా ఉండటానికి ఆయన ఇంద్రధనుసుని ఒక గుర్తుగా ప్రజలందరికీ కూడా మరొక గుర్తు ఇవ్వటం ఇక్కడ చూస్తున్నాం. ఈ 2 చూసినప్పుడు మనకి కనిపిస్తున్నటువంటిది. కాకపోతే ఇక్కడ 17వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేసరికి మాత్రం అబ్రహాముతో చెప్పిన మాటను చూసినట్లయితే ఇక్కడికి వస్తేనే అందరికీ కూడా తెలియనిది ఏంటో తెలుసా? ఈ సున్నతి పొందటం గురించి, ఈ ఐడెంటిటీ దేవుని యొక్క బిడ్డలుగా వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గుర్తుగా మనం చూస్తున్నాం. అయితే ఇంతకీ ఆ గుర్తు ఏంటి? డ్యూటరానమీ చాప్టర్ 10 verses 16. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏమంటున్నాడు? ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. ఇందాకటి దాకా ఇది చాలా గోప్యంగా ఉండేది, అదే అన్నాడు ఇక్కడ ఆదికాండంలో చెప్పిన మాట బట్టి చూస్తే. గోప్యాంగ చర్మం అంటే అది ఎవరికి కూడా తెలియనిటువంటిదిగా, చాలా మర్మంగా ఉండేటువంటిది కదా అనుకుంటున్నామే. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి చూస్తే నీ సున్నతి దేనికి అవసరమో చాలా స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని, అది హృదయానికి సున్నతి ఎలా చేస్తాం?
అది కదా ఇక్కడ అడుగుతున్నది. హృదయానికి సున్నతి ఎలా చేస్తున్నారు? ఎందుకు అంటే ఒక ఐడెంటిటీ అనేటువంటిది చాలా అవసరం, ఒక గుర్తు అనేటువంటిది చాలా అవసరం. ఎన్నో మార్లు చెప్తుంటే ఎందుకు సార్ పాస్టర్ గారు ప్రత్యేకించబడినట్టుగా ఉండటం అంటే ఎస్, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఆ వెలుగుగా నిలబెడుతున్నాడు దేవుడు. నీవు మళ్ళీ చీకటిలోనే ఉంటానంటే నీకును వెలిక్కి చీకటికి ఇంకా అసలు ఆ తేడా ఏముంది అక్కడ? ఇందాక సబ్బాతిబడి పాఠంలో చక్కగా చెప్పారు. బాప్తిసం తీసుకుంటున్నావు అంటే తీసుకున్న తర్వాత నీవు నీ యొక్క నడవడికను, నీ యొక్క తలంపులను, నీ యొక్క సమస్తాన్ని కూడా మార్పు అనేటువంటిది రావాలి. అంతేగాని మళ్ళీ పూర్వపు స్థితికి వెళ్ళిపోతే ఆ బాప్తిసం తీసుకొని ఆ మారు మనసు పొందాను, దేవునిలో నేను ఈరోజు నూతనమైనటువంటి సృష్టిగా ఉన్నానని ఎలా చెప్తావు? మార్పు అనేటువంటిది చాలా అవసరం. నీ హృదయం అనేటువంటి దానికి సున్నతి చాలా అవసరం అంటున్నాడు. అది ఆ ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఉండటం చాలా అవసరం అంటున్నాడు. అందరూనండి 3:16 యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము కరెక్టే, ఆయన ప్రేమ అందరికీ ఉంది, కానీ దాన్ని అంగీకరించేవారు మాత్రం కొందరే. ఎవరైతే యోగ్యులై ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాట చెప్పుని జీవిస్తారో వారికి మాత్రమే అది సాధ్యము, వారికి మాత్రమే అది దొక్కుతుంది. కానీ నువ్వు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు కాబట్టి అందరితో కలిసిపోయాను, నేను అందరిలాగా, నువ్వు అందరిలాగా చేస్తే దేవుడు నిన్ను ఎన్నుకోవటం అనవసరం కాదా? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలండి మనం. ఈరోజు ఎవరికో లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు కదా. దేవుడు నిన్ను ఎన్నుకుని ఆయన బిడ్డగా ఈరోజు సజీవుడిగా సజీవురాలుగా మనందరినీ కూడా లెక్కించాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సాక్షిగా నీవు ఉండటానికి, ఆయన శేషించుకున్నటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండటానికి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎలాగా మనం జీవిస్తున్నాం? మన జీవిత విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఓ ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటి హృదయ సున్నతి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఇందాక చదివారు స్క్రిప్చర్ రీడింగ్ మెర్సిబాయ్ గారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్సెస్ 51. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. చాలమ్మా, ఏమంటాడంటే ఇక్కడ ఇంతకేనండి ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో చెప్తున్న మాటను బట్టి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఆయన పిలుపు ఎలాగుందో చూడండి, ఒకసారి ఆలోచించాలి మనం. ఇందాకమో అక్కడ మీ హృదయమునకు సున్నతి చాలా అవసరం అంటాడు. ఆ ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క పౌలు చెప్తున్న మాట ఎలా అంటే, అదే ముష్కరులుగా ఉన్నటువంటి వారులారా, మీరు ఏం చేస్తున్నారు? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లకపోతున్నారు. మీరు దేవుని వాక్యము వినటానికి ఇష్టపడట్లే. మరి ఏం కావాలి? మరొక చోట చెప్తాడు తిమోతి ఏమని, కల్పనా కథల వైపు మన చెవులు విప్పారించి మరిని ఏం కథలు చెప్తారా, ఏం జోకులు చెప్తారా, ఏమి మనకి ఇష్టమైనటువంటి మాటలు చెప్తారా? ఎందుకంటే వీళ్ళని మెప్పించాలి. మనుషులను మెప్పించటం వల్లనే ఆ యొక్క వ్యక్తులు అభివృద్ధి పరచబడుతున్నారు, బలపరచబడుతున్నారు, వారి అవసరతలు తీర్చుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అది నీవు మర్చిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెహోవాను ఆశ్రయించటం అంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే యెహోవా దేవుడై ఉంటే నువ్వు దేవుని యొక్క వాక్యానికి నీవు లోబడి జీవించడానికి సిద్ధంగా ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి రీతిగా నీవు నేను కూడా ఎలా ఉన్నాము అంటే, లోబర్చనొల్లని వారుగాను, మెడగలవారిగాను. అందులో చాలా క్లియర్గా ఇచ్చాడు అనమాట అండి. మీరు మూల భాషలో చాలా క్లియర్గా మనకి అక్కడ ఇవ్వటం అనేటువంటిది, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందిన వారలారా. జస్ట్ ఏదో నామకార్థపు క్రైస్తవులుగాను మనం ఒక ట్యాగ్ వేసుకొని నేను ఫలానా సంఘానికి ఫలానా వ్యక్తిగా ఉన్నానని
ఒక ట్యాగ్ వేసుకుని నువ్వు జీవిస్తున్నావేమో అది నీ జీవితానికి మేలుకరం కాదు ప్రియా సహోదరి సహోదరుడా. అది నీకు ఆశీర్వాదకరం కాదు. కారణం ఏంటంటే దానివలన నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాలేవు. దేవుని యొక్క మాట చెప్పున జీవించడం, వాక్యానికి నీ హృదయమును నీ చెవులను అప్పగించడం అది చాలా అవసరమైనది. కాబట్టి మీరు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతూనే ఉన్నారు. దేవుని ఆత్మ, దేవుని నడిపింపుకి మనం ఇష్టపడట్లా. ఆ దేవుడు నువ్వు చేస్తున్న దాన్ని రైటో రాంగో నీకు ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చేసిన క్రియ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు. కానీ నువ్వేమంటావు? ఎందుకంటే ఎవరు వినలేదు కదా ఆయన చెప్పటం. ఎవరన్నీ వింటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఎవరు వినలేదు కాబట్టి ఏమంటాం? నువ్వు ఆగయ్యా అంటాం. ఆయన్నే పరిశుద్ధాత్మను కూడా నువ్వు ఆగు, నేను ఇంతలోనూ ఇంత గొప్పగా చెప్పి గొప్పగా నడుస్తుంటే నువ్వేంటి మళ్ళీ వెనక నువ్వు నడిపిస్తున్న మార్గం తప్పని చెప్తావు, నువ్వు మాట్లాడిన మాట తప్పని చెప్తావని ఆయన ఆపేస్తాం. మనల్ని గద్దిస్తున్న వాడిని ఆపుతాం, మనల్ని సరిచేస్తున్నటువంటి వాడిని మనం ఆపుతాం. కారణం ఏంటంటే నేను మనుషులను మెప్పించడానికి వచ్చాను కానీ దేవుణ్ణి కాదు. రే సహోదరి సహోదరుడా, ఏ రీతిగా మనం వెళుతున్నామో ఒకసారి ఆలోచించండి. మనలో చాలా మంది ఆ రీతిగానే మన పితరులు చేసినట్టుగానే మనం ఏం చేస్తాం తెలుసా? సింపుల్గా బాప్తిసం తీసుకుంటాం. సింపుల్గా మనం వారు చేసినట్లుగానే మనం ఏం చేస్తామండి? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు అలాగే బాప్తిసం తీసుకున్నారు, నేను బాప్తిసం తీసుకున్నా, మా పితరులు తీసుకున్నారండి. అందులో నీ పితరుడు తీసుకుంటే ఇంకెందుకు? అసలు నీకు తెలుసా వాక్యం గురించి? నీకేం తెలుసని? వాళ్ళ వారసత్వం ఇదేమన్నా రాజ్యరికమా? నీకేమన్నా తర్వాత వాళ్ళ తర్వాత నీకు ఇది ఇవ్వటానికి, దాని తర్వాత నీకు నీ తల్లిదండ్రులకు వచ్చింది కాబట్టి పరలోక రాజ్యానికి అర్హత నీకు కూడా వాళ్ళ యొక్క బిడ్డలుగా ఉన్నందుకు వచ్చేస్తుందా? ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరం కూడానండి. కారణం ఏంటంటే ఎవరి వారి క్రియలను బట్టి వారి ఫలాన్ని మనం పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, భార్య అయినా, భర్త అయినా, మరెవరమైనా సరే వ్యక్తిగతంగానే మనం ఎదుర్కోవాలి రక్షణ విషయంలో. కాబట్టి వారు చేసినట్లే మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసండి? వ్యతిరేకంగానే మనం జీవిస్తున్నాం అనేక మార్లు. కాబట్టి ఏ రీతిగా ఒకసారి నిర్గమకాండానికి వెళ్దాం. ఎక్సడస్ చాప్టర్ 31, నిర్గమకాండం 31వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరములకును నాకును మీకును గుర్తగును. దేవునికి వందనాలు. చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించడం వలన మీకు నాకు ఒక గుర్తు ఉంది. మీరు దేవుణ్ణి మహిమపరచటంలో ఇందాక మనం చెప్పాం, చూసిన గుర్తులు కొన్ని ఉన్నాయి, చూడని గుర్తు ఒకటి ఉంది. ఇప్పుడు ఈ విషయం కూడా మరి దేంట్లో తీసుకోవచ్చు? కయను గురించి చూసాం, అబ్రహాంకి ఇచ్చినటువంటిది మనం చూసాం అక్కడ. కయనుకి ఇచ్చినటువంటిది, అలాగే రెండవది ఇంద్రధనుసు గురించి మనం చూసాం, నోవాహు జలప్రళయం తర్వాత. ఇక్కడ అబ్రహాంకి వచ్చేసరికి మాత్రం మనకు కనిపించినటువంటి గుర్తు గురించి చెప్పాడు అక్కడ. రెండోది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఒక గుర్తుని ఇస్తున్నాడు. ఏంటది? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం వలన మీకును నాకును మీ తరములకును నాకును అదొక గుర్తుగా ఉంటుంది ఎప్పటికీ కూడా అని. ఇది మనకి ఎంతమందికి దాని మీద ఆ పట్టుదల ఉంటుంది? పట్టు ఉంటుంది చెప్పాలి. కారణం ఏంటో తెలుసు, అది కనపడదు, మనకు తెలియదు అప్పుడు. మెయిన్ ఇక్కడ కనిపించేదైతే ఇందాక చెప్పారు చూసారా, కనిపించేదైతే ఖచ్చితంగా నమ్ముతాం, కనపడకుండా నమ్ముతున్నానన్న వాళ్ళు చాలా సంతోషం, అది చాలా ఆశీర్వాదం. ఒకవేళ ఆ రీతిగా గనక మీరు చూడనివి నమ్మినట్లయితే మీరు దీవించబడతారు, మనందరము ఆశీర్వదించబడతాం. కానీ ఇక్కడ కనిపించినటువంటి వాటినే ఎక్కువ నమ్ముతాం, ఆ కనిపిస్తున్నటువంటి వాటిని ఎక్కువ నమ్ముతాం. కాబట్టి ఈ ఇంద్రధనుసు రాగానే ఇంకా మనకి వర్షం రాదు చెప్తున్నాం. ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే దేవునికి మనకి ఒక గుర్తు అనమాట, ఆ రిలేషన్ ఉందని మాత్రం ఎంతమందికి గుర్తు? ఎంతమంది అంత విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్నాం? చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట మనకి చెప్తున్నప్పుడు
ఇక్కడ ఒక యూదుడుగా చెప్పట్లేదు, ఇక్కడ ఒక యూదుడు గురించి మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది ఇక్కడ కూడా. రోమన్స్ చాప్టర్ 2 వర్సెస్ 28. రోమన్స్ చాప్టర్ 2 వర్సెస్ 28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దేవునికి వందనాలు. అర్థమైంది కదా ఇందాక హృదయం గురించి ఎందుకు చెప్తున్నాడు, ఆ సున్నతి గురించి. నీకు మనుషుల వలన నీకు మెప్పు కలగదు, హృదయ సున్నతి కలిగి ఉంటే దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఇక్కడ బాహ్యమునకు యూదుడు కాడు, యూదుడైన వాడు యూదుడు కాదు. చాలా మంది అందుకే అంటున్నారు, పేరుకి ఆ యొక్క దేవుని కుమారుడని పెట్టుకునేవాడు దేవుని కుమారుడు కాడు. ఎప్పటికీ నీ క్రియలను బట్టి, దేవుని మాట చెప్పిన బట్టి నువ్వు చేసేటువంటి వారు మాత్రమే దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మీరు ఏర్పరచబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ గుర్తుతో నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు వెళ్తున్నావు ఒకసారి ఆలోచించు. ఎస్, ఎవరు మార్చినా మార్చకపోయినా కయ్యేను గుర్తుని ఎవరు చెరపలేనటువంటిది, ఎవరు చెరపరు. ఇంకా ఆయన్ని చూసినప్పుడు అలా ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలి తప్ప ఎవరు కూడా ఆయన్ని చెరిపేటువంటి గుర్తు కాదు అది. అలాగే ఇంద్రధనుసు మనం రమ్మంటే వచ్చేది కాదు, పొమ్మంటే అది పోయేటువంటి గుర్తు కాదు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేశాడు, మరి ఎప్పటికీ కూడా అలాంటి ప్రళయము, జల ప్రళయం రాకుండా ఉండటానికి ఒక ఇంద్రధనుసుని దేవుడు ఏర్పాటు చేశాడు గుర్తుగా. మరి నీకు నాకు కూడా దేవుని యొక్క నీతి రాజ్యానికి వారసులు అవ్వటానికి ఒక గుర్తుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటది? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. చాలా స్పష్టంగానండి. అది నువ్వు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పి ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా కూడా దేవుని నుండి తప్పించుకోలేనటువంటి. ఇక్కడ ఆయన అంటున్నాడు అనమాట, నువ్వు పైకి మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి నేను విశ్రాంతి దినాన్ని ఆరాధించడానికి వెళ్తున్నానని చెప్పాల్సిన అవసరత లేదు. నీవుగా సిద్ధపడి ఆ రోజు 6 దినాలు ప్రభా నీవు నా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు. 7వ రోజు నీ యొక్క పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో నేను పాలిభాగస్తుల కొరకు వెళుతున్నానని చాలా స్పష్టంగా సబ్బాతుబడి పాఠంలో చెప్పిన మాట ఏంటో చెప్పనండి. దేవుడు పరిశుద్ధపరిచింది ఏంటో తెలుసా అసలు ఏంటి? అదే మన ఆదికాండం 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూసాం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకపరిచాడు. దానికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత అంత ఉన్నతమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పరిశుద్ధమైనదో మనందరికీ తెలియాలి. అంతే తప్ప సింపుల్గా వాడుక చెప్పున మనం నూతన నిబంధనలో చూస్తున్నాం. వాడుక చెప్పిన వాళ్ళు ఏంటి, ఒక అలవాటు చెప్పిన వెళుతున్నట్టుదేనా? ఇదా మనం కోరుకునేది? అలవాటు కాదు కావాల్సింది. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా దేవుని మాట చెప్పిన ప్రభువా నీవు నాకు ఇచ్చిన 6 దినాలను బట్టి నీకు వందనాలని 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని ఆయన మహింపరచడానికి వెళ్ళటం, అది వాడుక చెప్పిన వెళ్ళటం కాదండి. దానికి ఆ ప్రాధాన్యత మనం ఇస్తున్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏ రీతిగా తీసుకుని వచ్చానో. ఎక్కడి నుంచండి? దేవుడు ఐగుప్తు నుంచి ఆయన బిడ్డలను ఎలా తీసుకొచ్చాడో వీళ్ళు ఏం చేశారు? చూశారు. ఇక్కడ అందుకే మనం చెప్పే మాట ఇక్కడ, నేను ఐగుప్తు నుంచి, మీరు ఐగుప్తులు ఇందాక అడిగారు, ఆయన ఎలా ఉన్నారట? ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు, ఒక శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఏ రీతిగా తీసుకొచ్చానో. నిర్గమకాండము 19వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 19 వర్సెస్ 4 to 7. మీరు చూసి తిరిగి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. ఒక నిమిషం అండి, అక్కడ ఆగుదాం. మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల, ఎస్, మీరు ఎప్పుడైతే నేను మీకేమైతే చెప్పానో అది చేసిన ఎడల మీరు ఈ సమస్త దేశములలో, సమస్త జనులలో మీరు నా స్వకీయ సాంపద్యం అవుతారు. నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నా యొక్క స్వాస్థ్యానికి వారసులు అవుతారు. మీరు
ఇది కదా సంపాదించుకోవాల్సింది. దీనికోసం కదా నీ ప్రయాస అంతా, ఈ లోక యాత్ర అంతా దేనికి? ఆయన కుమారుడిగా కుమార్తెగా అనిపించుకోవడానికి. ఆయన కుమారుడుగా కుమార్తెగా అనిపించుకుంటే ఆయన వారసత్వానికి మనందరము కూడా వారసులమే అవుతాం. కాబట్టి ఆ రాజ్యానికి మనందరము కూడా అర్హులమే. రే సహోదరి సహోదరుడా, సింపుల్గా నేర్చుకుంటే ఒకటే ఒకటి, తండ్రి అయిన దేవుని మాట చెప్పిన నువ్వు నేను చేసినట్లయితే దేవుని రాజ్యానికి మనము వారసులమే. కానీ మనం ఏ రీతిగా వెళుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ చూశారు, మీరు నేను ఏ రీతిగా అక్కడ నుండి మిమ్మల్ని విడిపించానో మీరు చూశారు. చూసినటువంటిది ఇప్పుడు చూడండి ఏంటో తెలుసా? మీకు నాకు గుర్తుగా ఉన్న విశ్రాంతి దినం. రేపు నిన్ను ఆశీర్వదిస్తాను, దాన్ని నా మాట శ్రద్ధగా విని మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తే అని చెప్తే దాన్ని మాత్రం మీరు వినరు. కారణం ఏంటి? అది చూడలేదు, కనిపించట్లేదు. నీకు కనిపిస్తున్నటువంటి దానికోసం. కానీ అబ్రహాము అలాగే నోవాహు ఇదివరకు చూడని సంగతులు చూసి వారు దీవించబడ్డారు. మరి నీవు నేను ఏం చేస్తున్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఇంకొక మాట ఇక్కడ మనం చూసినట్లయితే డానియల్ చాప్టర్ 6 వర్సెస్ 17, దానియేలు 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే 6వ అధ్యాయం 17వ వచనం, వారు ఒక రాయి తీసుకువచ్చి ఎవరి కోసం అండి? ఎక్కడ ఇది? దానియేలుని ఎక్కడ పెట్టారు? సింహపు గుహలో వేసినప్పుడు చెప్తున్నటువంటి మాట. రాజు ద్వారా ఆయన్ని మోసం చేసి అక్కడ రాజుగారిని దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు అక్కడ బంధించడానికి చేస్తున్న మాటలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించారు. చూడండి ఎంత పకడ్బందీగా చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా ఉందంటండి, రాజు ముద్ర వేయించారు. ఒకవేళ ఆయన మనసు మారిపోద్దేమని ఇక్కడ ఉన్న అధికారుల ముద్ర కూడా వేశారు. ఈ ఐడెంటిటీ, ఈ మార్క్ అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. అక్కడికి వెళ్ళాడు, అందులోకి ఆయన వెళ్ళగానే ఈయన ఎలాగైనా చంపాలి ఈయన అనుకొని, రాజుగారి ముద్ర ఉంది, ఆయన ఒకవేళ మారు మనసు పొందేసి ఆయన బయటికి తీసుకొచ్చేస్తాడేమో అనుకునే వీళ్ళ యొక్క తలంపుతో వీళ్ళ ముద్ర కూడా అక్కడ వేశారు. రే సహోదరి సహోదరుడా, వీళ్ళ ముద్రలు కనపడుతున్నాయి. కానీ దానియేలు ముద్ర ఏంటో తెలుసా? ఏంటా ముద్ర? విశ్వాసం అనేటువంటి ముద్రతో ఆయన అందులోకి వెళ్ళాడు. దేవుని యొక్క ఐడెంటిటీ ఆయనలో ఉంది. అందుకే కంటిన్యూషన్ చదివినట్లయితే, తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. దేవునికి వందనాలండి. చాలమ్మా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించేనా అని ఆ మాట అంటుంటే, దుఃఖముఖంతో ఆ మాట మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలుకున్నటువంటి విశ్వాసం అనే గుర్తు నీకు నాకు ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి, ఈ బాహ్య సంబంధమైనటువంటివి, ఈ యొక్క లోకరీతిగా ఉన్న ప్రతీది కూడా నిన్ను ఒకవేళ అనేకమైన అడ్డంకులకు నీకు ఎదురవుతున్నాయేమో, కానీ దేవుని యందు విశ్వాసముతో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గుర్తు ఇంకొక చోట మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక చోట మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇప్పుడు లోకమంతా దేవుని ఈ రీతిగానే మహింపరచబడుతున్నారు. 27వ అధ్యాయము 62వ వచనం. 62, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా,
ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అమ్మా ఏమంటాడు ఇక్కడ? ఆ వంచకుడు అంట, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుకు పెట్టిన పేరు చూడండి అక్కడ. ఆ వంచకుడు ఇదిగో ఆయన జీవించి ఉన్నప్పుడు ఇక్కడ ఆయన చెప్పాడు, మాకు వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? 3 దినముల తరువాత నేను లేచెదనని మాకు చెప్పటం మాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు చదువమ్మా 64వ వచనం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలు చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచకుని కంటే కడపటి వంచన మరి చెడ్డదయుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ అసలు వాళ్ళకి ఇచ్చినది ఏంటో తెలుసు, ఇంకొక ఆప్షను. వాళ్ళు ఉన్నారుగా కాపలా కాసి వాళ్ళు, అయినా సరే మీ చేతనైనంత మట్టుకు చేసుకోండి అంటున్నాడు అక్కడ. చాలా మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అది జరిగింది. ఆ రాతికి, ఆ రాయి ఏదైతే అడ్డుగా పెట్టారో ఆ రాతికి మళ్ళీ ఒక ఐడెంటిటీ, ఒక ముద్ర వేశారనమాట. ఎక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దామని. కారణం ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ తెలుసు, ఇప్పుడు జనాలందరూ రేపు మళ్ళీ పొద్దున్నే పరిగెట్టేస్తారు ఎక్కడున్నాడో అని. ఆయన పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు నా సహోదరి అని అడుగుతున్నాడు, సహోదరుడా అని అడుగుతున్నాడు. అది కనపడదు. ఎక్కడికి వెళ్తారు? సమాధుల దొడ్డికి వెళ్తారు, అక్కడికి కనపడతాడేమో అని ఎదుగుతారు. ఎక్కడ కనపడతాడు? ఎక్కడ నీతో ఉంటే మగ్దలేని మరియా వెళ్ళి నెతికినట్టుగా ప్రియ సహోదరు, మనందరికీ ఆ ఐడెంటిటీ దేవుడు కనపరుచుకుంటున్నా ఇంకా 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 మనం అదే అవివేకంతో, అదే అవిశ్వాసంతో మనం జీవిస్తున్నామే తప్ప. అందుకే ఎవరినో కాదండి కించపద, మనల్ని మనం సరి చేసుకోవాలి. మొదట మనకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏ పాటితో మనం కొలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు చేతనైనంత మట్టుకు నువ్వు చేసుకో అని అక్కడ ఇక రాజు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దానియేలులో కానీ మత్తయిలో కానీ మనం చూసినట్టుగా, మత్తయి సువార్తలో మనం చూసినట్టుగా ఏంటో తెలుసు, ఇక్కడ విశ్వాసము, క్రీస్తు తిరిగి లేస్తాడనేటువంటి విశ్వాసము నీలో ఉండాలి. ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా తిరిగి ఆయనతో పాటు ఆ నీతి రాజ్యానికి వారసుడిగా చేస్తాడనే విశ్వాసముతో మనం వెళ్ళాలి తప్ప మనం ఇంకా ఆ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళో లేకపోతే ఆయన ఇంకా ఉన్నాడా లేదా అక్కడ అని పరిశీలన కోసము చేయాల్సిన పని కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా నీవు జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ రీతిగా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 1, 2, 3. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునికైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలమ్మా. చూశాడు యోహాను జరగబోయేటువంటి సంఘటన చూశాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి ఆ యొక్క దేవదూతలను చూసి, 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి 4 దేవదూతలను చూసి ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ ఎలా ఉందో చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ నీవు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఈ శ్రమలను అనుభవిస్తున్నావు అనుకో, దేవునికి లోబడ్డటువంటి విశ్వాసిగా నీవు ఈ లోకములో ఒకవైపు వెళ్తుంటే నువ్వు మాత్రం మరొక వైపుకు నువ్వు వీదుకుంటూ వెళుతున్నావు అనుకో, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి తలంపు, ఒక రకమైనటువంటి ముద్ర ఉండి నీకు మాత్రమే వేరొక ముద్ర, వేరొక ఆలోచన విధానంలో నువ్వు వెళుతున్నావు అనుకో, ఒక్కసారి ఆలోచించు. మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో
అప్పుడు ఏం చేస్తాం తెలుసు, ఎక్కువగా భయంతో వణికిపోయి మనం కూడా, అంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఏంటి మనం ఏమన్నా, వాళ్ళందరికీ తెలియదేంటి, ఆ జ్ఞానం లేదేంటి, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదేంటి అనుకుని మనం ఏం చేస్తాం తెలుసా, ఎందుకు ఈ కష్టాలు, వాళ్ళు చూడు ఎంత ఆనందంగా ఉన్నారు అక్కడ, ఎంత ఈ లోకంలో ధనవంతుడు ఎంత ఆనందించాడండి, తన భోజనపు బల్ల మీద కూర్చొని ఎంత సంతోషించాడు. అప్పుడు అనుకోవచ్చు కదా ఈ లాజరు, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ శోధన, ఆయన చెప్పినట్టుగా నేను వింటే, ఆయనతో పాటుగా ఉంటే నాకు కూడా ఏదో ఒక ముక్క దొరుకుతుంది, ఒక ముద్ద దొరుకుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఆయన మాత్రం ఈ లోకంలో ఉండేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నేను బ్రతుకుతాను అనుకున్నాడు. ఆయన ఆ రీతిగానే జీవించాడు. అనేక మంది విశ్వాసులు, హతసాక్షులు ఈరోజు దేవుని యొక్క మాట చెప్పున జీవించడానికి సిద్ధపడుతున్నారు. అది ఒక్కడైనా, కొద్దిమంది అయినా, చిన్న సమూహమైనా. ఇక్కడ అంటున్నాడు చూసారా, నీవు ఎవరి ముద్ర కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి సమర్థుడో కాదో నీకు అర్థమవుతుంది. చివరికి ఒక్క మాట అందులోనే, ఎహెజ్కేల్ చాప్టర్ 9 వర్సెస్ 4. ఎహెజ్కేల్ 9వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడ్చుచు ప్రలాపించుచు ఉన్న వారి లలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ యెరూషలేములో ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరగండి, తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి, అంటే దేవునికి హేయకరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నప్పుడు ఆ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భము, లేక అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి కొంతమంది ఏం చేస్తున్నారట, అసలు ఏడుస్తూ ప్రభా ఏంటి ఇంత భయంకరమైనటువంటి ప్రాంతంలో నన్ను పెట్టావేంటి ప్రభా, ఏంటి ప్రభా ఇంత నీకు హేయమైనటువంటి క్రియలు చేస్తున్న వారి మధ్యన నన్ను ఉంచావేంటి ప్రభా అని గట్టిగా అంటే పొడి చేస్తారేమో, గట్టిగా అంటే ఎలేస్తారేమో, యథార్థంగా చెప్తే అక్కడ కొడతారేమో. అందుకే ఏం చేస్తున్నారు వీళ్ళు, మూలుగుతున్నారంట. అంటే వాళ్ళు హృదయములో బాధతో దేవునికి మొరపెడుతున్నారట, ప్రభా ఏంటి ప్రభా ఇంత హేయమైనటువంటి ప్రదేశంలో నన్ను పెట్టావు. యెరూషలేము పట్టణంలో జరుగుతున్న సంఘటనలండి ఇవన్నీ. యెరూషలేము పట్టణంలో జరుగుతున్న సంఘటనలు, దానిని బట్టి వారు అంటుంటే అప్పుడు చెప్తున్నారు దేవుడు, ఓకే వారందరినీ వారి యొక్క ప్రలాపించుచున్న వారి యొక్క లలాటముల గుర్తు వారికి వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరున్నను పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలు పెట్టుడి అని సెలవిచ్చను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. చాలమ్మా, నువ్వు అందరిని చంపేయండి, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా. కానీ 6వ వచనంలో చెప్పాడు కదా, ఆ గుర్తు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ముందుగానే వారికి ఒక గుర్తు వేయమన్నాడు. వారు చాలా మూలుగుతూ ఏడుస్తూ, ప్రభా ఏంటి ఇంత భయంకరమైన హేయమైనటువంటి కృత్యాలు చేస్తున్న వారి మధ్యన పెట్టావు నన్ను, ఏడుస్తున్నటువంటి వారికి ఒక గుర్తు వేయండి. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించండి, నువ్వు ఒంటరివైనా, నువ్వు ఒక్కడివైనా, నువ్వు ఒకవేళ యథార్థంగా దేవుని యొక్క వాక్యానుసారంగా వెళుతున్నప్పుడు నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో, భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటో తెలుసా, దేవుడు నీకు ఆయన ముద్రను వేసి నిన్ను భద్రపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి వందనాలు. ఎందుకో తెలుసా, అక్కడ ఎంత సమూహమైన ఉండని దేవుని యొక్క దూతలు
అందరిని హతం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వాక్యానుసారముగా వెళుతున్నావా? నీ హృదయంలో ఆ వాక్యం అనేటువంటి సున్నతి నువ్వు కలిగి ఉండాలి. అంతే తప్ప ఏదో ఆచార సంబంధమైనటువంటి సున్నతి కాదు, ఆచార సంబంధమైనటువంటి ట్యాగులు కాదు నువ్వు వేసుకోవాల్సింది. నువ్వు నేర్పాల్సింది నీ బిడ్డలకు, నువ్వు నేర్చుకోవాల్సింది నీవు, మనందరము కూడా నేర్చుకోవాల్సింది ఏ గుర్తు కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలంతే. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాడు. నీవు ఏ ముద్ర కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నీవు ఏ రీతిగా ఆయన మాటకు లోబడి జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒంటరి భయపడొద్దు. నీవు ఒక్కడివి అని ఏమాత్రము కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఆయనే నా చుట్టూ ఆయన కంచి కావలాగా ఆయన దేవదూతలను ఉంచుతున్నప్పుడు నేను భయపడవలసిన అవసరత లేదు. కనుక ఆ రీతిగా విశ్వాసములో నీవు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడు. మన పూర్వీకులు, మన పితరులైనటువంటి అబ్రహాము, అలాగే నోవాహు ఇదివరకు చూడని సంగతులను చూసి విశ్వసించినట్టుగా ఈరోజు నీవు నేను మనందరము కూడా ఆయన రాకడ మరెవరికి తెలియకపోవచ్చు, మనం ఎవరు చూడకపోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన తప్పక మనందరి కొరకు ఆయన తండ్రి యొద్ద నివాసములు సిద్ధపరుస్తున్నాడు. కనుక విశ్వాసముతో సిద్ధపడి ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసుడివి వారసురాలు అవుతావు. అట్టి ధన్యత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరు లేచి నించున్నట్లయితే క్లోజింగ్ సాంగ్ పాడుకుందాం. మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 237 నాకెన్నో మేలులు చేసితివి అన్న పాట పాడు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి
దయచేసి అదే రీతిగా అందరూ కూడా తాళ్ళు ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. నిత్యము వేవేల దూతలతో స్తుతించబడుతూ అయోగ్యులమైన మా చేత, ఎన్నిక లేనటువంటి మా చేత నీవు పరిశుద్ధపరచబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీకే మహిమ ఘనత కలుగులాగిన మా ప్రభువా తండ్రి, మాలో ఉన్నటువంటి హేయమైనటువంటి క్రియలన్నిటినీ కూడా మేము విడిచిపెట్టుకొని నీకిష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మేమేమై ఉన్నామో మా ప్రభు తండ్రి, మమ్మలను మేము పరిశీలన చేసుకున్నట్టు కొరకు మీరు మాకిచ్చిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి వందనాలు. అవును ప్రభు తండ్రి, చూసు నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని సెలవిచ్చిన రీతిగా గొప్ప దేవా, నీ యొక్క స్వరూపములో నిర్మించుకున్న మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీతో పాటు ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్టు కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి నిబంధనను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా, మా యొక్క ఈ లోక యాత్ర అంతటిని కూడా మా ప్రభు తండ్రి మీకు అంగీకారముగా, మీకు యోగ్యముగా మా ప్రభు తండ్రి మేము సిద్ధపరచుకున్నట్టు కొరకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా నాయనా, ఈ లోకములో మా ప్రభా లోకనాథుడికి కలిగినటువంటి నాయన ఆ యొక్క ముద్ర కంటే మా ప్రభు తండ్రి శాశ్వతమైనటువంటిది మీతో మా ప్రభు తండ్రి నిత్యము ఆనందించేటువంటి నాయన మీరు మాకిచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఐడెంటిటీ, ఆ యొక్క ముద్రను మేము పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి నాయనా, తప్పక నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి శేషించబడినటువంటి బిడ్డలను నాయన మీతో ఆ రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్టు కొరకు నీవు యోగ్యుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి. కనుక మా ప్రభా, విశ్వసించు ప్రతి బిడ్డను దీవించమని, నాయన వారి యొక్క ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభా, మాలో అనేక మంది ఇంకను శారీరకమైనటువంటి బలహీనతలతో, అనారోగ్యాలతో బాధపడుచు మా ప్రభా నీ నుండి దూరముగా జీవిస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకము చేసుకొనమని, మాకున్న బలహీనతలను బట్టి మమ్మలను సరిచేసి మమ్మలను స్వస్థపరిచి నాయన నీ యొక్క సన్నిధిలో నీ పనిముట్లుగా బలపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. అనేక మంది బిడ్డలు మా ప్రభా ఇంకా మారు మనసు నాయన పొందలేక మా ప్రభా నాయన బిడ్డలు తండ్రి నీవే నిజమైనటువంటి దేవుడని తండ్రి నాయన అంగీకరించుట కొరకు మా ప్రభ తండ్రి అనేక మార్లు మా ప్రభ ఈ లోక రీతిగా ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నాం నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ చిత్తమైతే మా ప్రభ తండ్రి ఏ ఒక్కడు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కనుక మా ప్రభ నాయన బిడ్డలను మీరు దర్శించమని, నాయన బిడ్డలకు కావలసినటువంటి ధైర్యమును మీరు దయచేసి మా ప్రభువా నాయన బిడ్డలు మారు మనసు పొందుకొని మీ రాజ్యానికి వారసులయ్యే ధన్యత వారికి మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బంజారాహిల్స్ సంఘమును ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకున్నామని నాయన, మీరు ఏర్పాటు చేసుకున్న శేషించబడిన సంఘముగా ఉంటుండగా నాయన సంఘములో ఉన్న ప్రతి లోపములను సరి చేసుకొని నాయన నీ రాజ్యము కొరకు ఎదురు చూసులాగిన ఆత్మీయంగా మేమందరము మరి ఎక్కువగా బలపడుట కొరకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన సంఘ పెద్దలను నాయన అలాగనే సంఘములో ఉన్న విశ్వాసులను నాయన చిన్న బిడ్డలు యవన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దేని సేవకుడు నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించి మీ సేవలో బలంగా వాడుకునమని, మరి ముఖ్యంగా నూతనంగా నీ సన్నిధికి చేరువచ్చినటువంటి నాయనా నీ బిడ్డలు నూతన వధూవరులు మా ప్రభ తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధార్థ గారి వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి నాయన యవనస్తుడు గణేష్ అలాగే యవనస్తురాలు మెన్నుని ప్రత్యేకంగా దీవించమని, ఈ వారి జీవితాల్లో నాయన ఇలాంటి పుట్టినరోజులు అనేకము తండ్రి వారు నాయన మీ రాకడ ఆలస్యమైనట్లయితే జరుపుకున్నట్టు కొరకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్నటువంటి బిడ్డలందరిపైనను, ఆయా ప్రాంతాల్లో ఆయన్ను స్తుతిస్తున్న బిడ్డలపైనను, మరి ముఖ్యంగా అనారోగ్యముతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప జయమిషా, ఆశతో నమ్మియు నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా.